ఈ యొక్క 2025 సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో గురు సంచారం మే 15వ తేదీన మారుతూ ఉంటుంది. దీనివల్ల ఏ ఏ రాసుల వారికి శుభం జరుగుతుంది అంటే, ముఖ్యంగా వృషభ రాశి వారికి ధనస్థానంలో గురువు ఉండటం, అలాగే వారికి అష్టమాధిపతి ఏకాదశాధిపతి ద్వితీయంలో ఉండటం అనేది వృషభ రాశి వారికి చాలా మేలు చేస్తుంది. అలాగే మిథున రాశి వారికి కూడా కొంత మేలు చేస్తుంది గురువు. కానీ సింహరాశి వారికి ఏకాదశ స్థానంలో ఉండి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే కన్యా రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి కాబట్టి చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం అవుతూ ఉంటుంది కన్యా రాశి వారికి. అలాగే ధనుసు రాశి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ధనుసు రాశి వారికి కూడా, ఎందుకంటే సప్తమాధిపతి లగ్నాధిపతి సప్తమంలో ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి యోగం. కాబట్టి ఈ రాసుల వారికి చాలా అద్భుతంగా ఈ యొక్క గురువు యోగించేదానికి అవకాశం బాగా ఉంది. అలాగే తులారాశి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి గురుబలం కలుగుతూ ఉంది. కాబట్టి ఈ రాసుల వాళ్ళు చాలా అద్భుతంగా ఆర్థికంగా లాభపడేదానికి ఆస్కారం ఉంది.